శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో జూలై మరియు ఆగస్ట్ నెలలో గురుమౌఢ్యమి అయితే రాబోతుందండి. ఈ గురుమౌఢ్యమి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది, అలాగే టైమింగ్స్తో సహా ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా అయితే తెలియచేస్తానండి. ఈ గురుమౌఢ్యమి అనేది ఎన్ని రోజులు ఉండబోతుంది, అసలు మూఢం అంటే ఏమిటి, ఈ మూఢాలలో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవచ్చు, ఎటువంటి శుభకార్యాలు అయితే అస్సలు చేయకూడదు కూడా ఈ వీడియోలో అయితే మీకు నేను క్లియర్గా అయితే చెప్తానండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎటువంటి సందేహాలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జ్యోతిష్య శాస్త్రంలో గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి అనే రెండు రకాల మూఢాలు ఉన్నాయండి. అసలు మౌఢ్యమి అని అంటే చీకటి అని అర్థము. దీన్ని మనం వాడుక భాషలో మూఢమి అని పిలుస్తూ ఉంటామండి. అసలు మూఢం అంటే ఏమిటి అని అంటే నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీటిలో భూమి కూడా ఒక గ్రహమే కదండి. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్న వారికి కనపడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అని అంటారు. గ్రహాలకు రాజు ఎవరండి? సూర్యుడి కదా. అంటే సూర్యునికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఢ్యమి అని, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌఢ్యమి వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతూ ఉంటాయి. అందుకే దీనికి మూఢం అనే పేరు పెట్టి శుభకార్యాలకు దూరంగా ఉండమని పండితులు చెబుతూ ఉంటారు. ఈ విధంగా ఏ గ్రహమైతే సూర్యునికి అత్యంత సమీపంలో ఉంటుందో ఆ గ్రహం యొక్క శక్తి బలహీనపడిపోతూ ఉంటుంది. ఈ విధమైన పరిస్థితి అన్ని గ్రహాలకి ఉన్నప్పటికీ కూడా గురు శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు ఆ రోజులని మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు అంటే ఎటువంటి పనులు చేయకూడదు అని చెబుతూ ఉంటారు. ఏ శుభకార్యానికైనా సరే గురు శుక్రులు శక్తివంతంగా ఉండాలి. అలా ఉంటేనే శుభం జరుగుతుంది. ఈ 2026వ సంవత్సరంలో గురుమౌఢ్యమి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ శుద్ధ విద్య అనగా జూలై 15వ తేదీ బుధవారం రాత్రి 2:44 గురుమౌఢ్యమి అనేది ప్రారంభమయ్యి ఆషాఢ బహుళ అమావాస్య అనగా ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 7:29 వరకు గురుమౌఢ్యమి ఉంటుంది. అంటే దాదాపుగా ఈ గురుమౌఢ్యమి అనేది 30 రోజుల పాటైతే ఉండబోతుందండి. అయితే ఈ గురుమౌఢ్యమి ఉన్న రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు చేయవచ్చు, ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఈ మూఢాలలో చేయవలసినటువంటి పనులేమిటి అని అంటే అన్నప్రాసన, ఇంటి మరమ్మతులు, భూమి కొనుగోలు, అమ్మటము, రిజిస్ట్రేషన్లు, నూతన ఉద్యోగంలో చేరవచ్చు, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళవచ్చు, అలాగే ప్రయాణాలు చేయవచ్చు, నూతన వాహనాలు, వస్త్రాలు కొనవచ్చు, జాతకం రాయించుకోవచ్చు, నవగ్రహ శాంతులు, జప హోమాలు, గండ శాంతులు, సీమంతం, నామకరణ లాంటి శుభకార్యాలని చేసుకోవచ్చు. మరి ఈ మూఢాలలో అస్సలు చేయకూడని పనులు ఏమిటి అని అంటే వివాహాది శుభకార్యాలని చేయకూడదండి. లగ్నపత్రిక రాసుకోకూడదు. అలాగే వివాహాలకు సంబంధించిన మాటలు ఏమైనా ఉంటే అసలు మాట్లాడుకోకూడదండి. అలాగే చిన్నపిల్లలకి పుట్టు వెంట్రుకలు అనేవి తీయకూడదు. అలాగే నూతన గృహప్రవేశం, శంకుస్థాపన లాంటివి చేయకూడదు. ఉపనయనం చేయకూడదండి. విగ్రహ ప్రతిష్టలు లాంటివి, వ్రతాలు, నోములు లాంటివి కూడా చేయకూడదు. కొత్తగా పెళ్ళైన వధువు అత్తగారింటికి వెళ్ళకూడదండి. అలాగే బావులు, బోరింగులు, చెరువులు లాంటివి కూడా తవ్వకూడదు. సో ఇదండి ఇవాళ వీడియో. 2026వ సంవత్సరంలో గురుమౌఢ్యమి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది, టైమింగ్స్తో సహా ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా అయితే తెలియచేశానండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. మరి సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.